సమస్యల పరిష్కారం ఎట్లా నిన్నటి కథనానికి కంటిన్యూషన్ ఇది. నిన్న ఒక 8 రకాల ప్రశ్నలు దానికి సమాధానాలు కూడా చూసినాం. ఇవాళ ఇంకా కొన్ని ప్రశ్నలు వాటికి సమాధానాలు. సో నిన్న చూడని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే నిన్నటి వీడియో ఆల్రెడీ లైవ్లో ఉంది, లేదంటే సపరేట్ వీడియో కూడా సాదా పరిణామాల పరిశీలన అండ్ భూ సమస్యల పరిష్కారం ఎట్లా అని చెప్పేసి దానికి ఒక థంబ్నెయిల్ ఉంటుంది. ఆ వీడియో కూడా చూడండి, కావాలంటే కింద లింక్లో ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఫస్ట్ కథనానికి సంబంధించిన 8 ప్రశ్నలు సందేహాలు సమాధానాలు అయిపోయినాయి. ఈరోజు ప్రశ్నలు సమాధానాలు అయిపోతే ఇవి అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకా మరింత నిపుణులతోటి కూడా చర్చించి ఇంకా కొన్ని దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయి ఆ అంశాలు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కంటిన్యూగా ఈ భూభారతికి సంబంధించిన అవగాహన సదస్సులు అయితే మన వైడి న్యూస్లో నడుస్తూనే ఉంటాయి. సో వాళ్ళకేమో లాస్ట్ డేట్ ఉందేమో మొదలు పెట్టడానికి క్లోజ్ చేయడానికి, కానీ వైడి న్యూస్లో దీనికి ఎట్లాంటి ఎక్స్పైరీ లేదు. మన న్యూస్ వేదికగా మనం కనీసం ఒకరి బాధ ఒకరు చెప్పుకుందాం, ఒకరి సమస్యలు ఒకరు చర్చ చేసుకుందాం. సో మనకు తెలిసినా తెలియకపోయినా మన సమస్యలు కనీసం వినడానికి, మీ బాధలు వినడానికి వైడి న్యూస్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. వాహిని టీవీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. సో వాహినికి చూస్తున్నటువంటి ప్రేక్షకులు కానీ వైడి న్యూస్ ప్రేక్షకులు కానీ అందరూ మేమంతా రైతుల పక్షపాతులమే. సో ప్రతిపక్షమా అధికార పక్షం కాదు, మేము రైతుల పక్షపాతులం. మాకు రైతుల పక్షపాతం వచ్చిందని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాయి ముచ్చట. సో భూ సమస్యల పరిష్కారం ఎట్లా, ఏడాదిలోపు ఎందుకు అప్లై చేయాలి? సో ఏడాది లోపల ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు మొదలైనటువంటి ఈ భూభారతి అనేది ఇంకా నెక్స్ట్ ఇయర్ 14th లోపల దీనికి సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టారు కదా. ఆ ఏడాది లోపలనే ఎందుకు అప్లై చేసుకోవాలి అని ఒక ప్రశ్న మీకు వచ్చి ఉంటుంది. దానికి సమాధానాలు కూడా ఉన్నాయి. ఇలా రైతులు సొంతంగా సర్వే చేయించుకోవచ్చా? రైతులు సొంతంగా సర్వే చేయించుకోవాలని చెప్పేసి అన్నారు అని చెప్పేసి మనం గతంలో కథ చేసినాం. ఖరీజ్ ఖాతా అంటే ఏంటి, సర్కారు భూమి అయినా మనం నిన్న కూడా మొన్న డిస్కస్ చేసినాం. ఖరీజ్ ఖాతా అంటే చాలామంది తహసీల్దారులకు కూడా ఈ టెర్మినాలజీ అర్థం కాకుండా ఖరీజ్ అంటే ఇక ప్రభుత్వ భూమి అని చెప్పేసి, సర్కారీ అని ఉంటే ప్రభుత్వ భూమి అని చెప్పేసి రాసేసారు. కనీసం ఒక 60 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టా భూమిగా ఎక్కడైనా నమోదై ఉంటే అది దానికి ప్రభుత్వ భూమి కాదు అది. సో ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. లైసెన్స్డ్ సర్వేల వ్యవస్థ ఎప్పుడు అని చెప్పేసి కూడా ఒక ప్రశ్న ఉంది. రైట్, ఇది స్పెషల్ భూభారతికి సంబంధించి భూ సమస్యల పరిష్కారం ఎట్లా, ఏడాదిలోపే ఎందుకు అప్లై చేయాలి అని చెప్పేసి కూడా ఉన్నది. పిఓబి సమస్యలకు పరిష్కార మార్గం ఇదే. సిసిఎల్ఏ నుంచి సర్క్యులర్ జారీ కావాలి, రైతులు సొంతంగా సర్వే చేయించుకోవచ్చు. ఖరీజ్ ఖాతా అంటే సర్కారు భూమేనా, దాని డెఫినేషన్ అర్థం చేసుకోరా, లైసెన్స్ సర్వేల వ్యవస్థ ఎప్పుడంటే అపోహలు అనుమానాలు అన్నీ తీర్దాం. సో ముందుగా ఈ ప్రశ్నలు అయితే సమాధానం తీసుకుందాం. కొత్త భూభారతి చట్టంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత భూ సమస్యలన్నింటికి సో క్లియర్గా వినండి. చాలామంది ఫోన్లు చేయడానికి ప్రయత్నం చేస్తా, ఫోన్లోనే సమాధానం తీసుకుంటా, ఇబ్బందులు పడతా. అట్లా కాకుండా ఒకసారి ఫస్ట్ నీట్గా అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది, ఈ భూ చట్టాన్ని మన భూభారతి చట్టాన్ని రూపొందించినటువంటి రూపకర్త భూమి సునీల్ కుమార్ గారు డైరెక్ట్గా మనకు మాట్లాడుతున్నట్టే లెక్క. ఆయనకు సంబంధించిన మన ప్రజల్ని రైతులని దృష్టిలో పెట్టుకుని అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. ఆ అధికారే మనకు సమాధానాలు చెప్తాడు. ఇప్పుడు ఆ సమాధానాలు విందాం. విన్న తర్వాత అనుమానాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. డే బై డే మనకు కూడా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. నిజానికి రానున్న రోజుల్లో ప్యూరిఫైడ్ ఆర్ఓఆర్ను రూపొందించేందుకు దశల వారీగా వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే భూభారతి చట్టం కొంచెం డిఫరెంట్గా ఉంది. మిగతా రాష్ట్రాల్లోని ఆర్ఓఆర్ చట్టాలకి ఇది భిన్నంగా కనిపిస్తున్నది. ఏ రాష్ట్రంలోనూ భూదార్, సర్వే మ్యాప్ వంటి సెక్షన్లను జోడించలేదు. అందుకే కొందరు రిటైర్డ్ అధికారులు పెదవి విరుస్తున్నారు. ఇలాంటిది ఎందుకు ప్రవేశపెడుతున్నారు, దీనివల్ల ప్రయోగం ఏమిటి, అంతా గందరగోళంగా ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. సో ఇలా క్లియర్గా ఏదో రిటైర్డ్ ఆఫీసర్లకు కూడా ఇది కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు వీళ్ళ దృష్టి దాకా పోయినట్టుంది. రిటైర్డ్ ఆఫీసర్లు దీని మీద పెదవి విసురుతున్నారు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్లో కాంప్లికేషన్స్ ఏముంటాయి, గతంలో ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చి రకరకాల సమస్యలను చూసి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి రిటైర్డ్ ఆఫీసర్లు కొంతమంది పెదవి విరుస్తున్నారు. వాళ్ళకు కూడా సమాధానం చెప్తామని చెప్పి అంటున్నారు. అదేందో చూద్దాం ఒకసారి. అందుకే కొందరు రిటైర్డ్ అధికారులు పెదవి విరుస్తున్నారు. ఇలాంటిది ఎందుకు ప్రవేశపెడుతున్నారు, దీనివల్ల ఉపయోగం ఏమిటి, అంతా గందరగోళానికి ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. అందుకే భూభారతి చట్టం అమలు, దీని ద్వారా తలెత్తే సమస్యలు, ప్రయోజనాలపై పాఠకులకు వివరాలను అందిస్తున్నది. భూ సమస్యల పరిష్కారానికి ఈ చట్టం ఏ విధంగా దోహదపడుతుందో దాని రూపకర్త భూమి సునీల్, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, భూ చట్టాల నిపుణులు ఎం సునీల్ కుమార్తోనే ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇప్పిస్తున్నాం. మరికొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలతో పాటు అపోహలు, వాస్తవాలను కూడా అందిస్తున్నాం. ప్రతి రైతు తనకున్న సమస్యను ఎలాంటి పరిష్కారం దొరుకుతుందో ఎవరిని అడగకుండా ఈ కథనాన్ని చదివితే సరిపోతుంది. సో నిజంగా నిన్న వచ్చిన కథనం, ఈరోజు వచ్చిన కథనానికి సంబంధించి కూడా మీకు అవైలబుల్ ఉంటే మీకు ఈ పీడిఎఫ్ కూడా పెడతాను, చాలామందికి తెలియకపోతే. దీంట్లో ప్రశ్నల సమాధానాలు ఇక చూద్దాం. ఒక్కొక్క ప్రశ్నలకు పోదాం. లైసెన్స్డ్ సర్వేయాల నియామకం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్లలో సర్వే మ్యాప్ ఉంటుంది? అర్థమైంది కదా.
లైసెన్స్డ్ సర్వేయాల నియామకం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్లలో, ఈ రిజిస్ట్రేషన్లో సర్వే మ్యాప్ ఎప్పటి నుంచి వస్తుంది, అంతే కదా. ఇప్పుడు సర్వే మ్యాప్ అంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి అనుమానాలు ఉంటాయి, చాలా అనేక అనుమానాలు ఉంటాయి. అయితే దానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం క్లియర్గా వినండి. ప్రతి సేల్ డీడ్కు సర్వే మ్యాప్ పెట్టాలనే నిబంధనను చట్టంలో చేర్చారు. ఇది డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్ మార్చేందుకు ఉపయోగపడుతుంది. క్రమేణా అన్ని ల్యాండ్ పార్సిల్ల విస్తీర్ణం బౌండరీస్లో ఎలాంటి వివాదాలు లేకుండా మారుతుంది. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే, మీకు నేను గతంలో చాలా రోజుల కిందనే చేసిన, మీకు ఆ వీడియో చాలామంది మిస్ అయ్యి ఇప్పుడు కొత్త మంది చూస్తున్నారు. ఇది ఎట్లా అంటే రాను క్రమేపీ సమస్యలు తగ్గడానికి పరిష్కారం చూపెట్టేటువంటి చట్టం ఇది. ఒకటేసారి అయితే తగ్గది. ఇదేముంది, ప్రతి సేల్ డీడ్కు సర్వే మ్యాప్ పెట్టాలన్న నిబంధన చట్టాలు చేర్చారు. ఇది డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్ చేర్చేందుకు. సో ఒక సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్లో ఇలా కొంత డిస్ప్యూట్ ఉంటే డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే క్రమేణా అన్ని ల్యాండ్ పార్సిల్ల విస్తీర్ణం, క్రమేణా అంటే ఒకటేసారి కాదు, అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడల్లా ఇప్పుడు ఇంత భూమి ఉంది, ఇంతమంది రైతులు ఉన్నారు, ఒక 10 మంది 20 మంది రైతులు ఉన్నారు, ఒక సర్వే నెంబర్ ఉంది. ఈ సర్వే నెంబర్లో సర్వే నెంబర్ 130 అనుకుందాం. సో 130/A ఏదో ఉంది. దీంట్లో కొంత డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది, కొంత ఎక్కువ తక్కువ ఎక్స్టెంట్ అనేది ఎక్కువ ఉంది, రకరకాల సమస్యలు ఉన్నాయి, పొజిషన్ల సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి అనుకుందాం. దీంట్లో ఒక ఎక్స్ అనే రైతు అమ్మకం కొనుగోలు చేసిండు. ఆయనకి ఈస్ట్ ఎవరున్నారు, వెస్ట్ ఎవరున్నారు, సౌత్ ఎవరున్నారు, నార్త్ ఎవరున్నారు, ఇట్లా బౌండరీస్ తోటి ఫిక్స్ చేసి సర్వే చేసి ఒక ఆయన అయిపోయింది క్లియర్, ఒక రైతు బయట క్లియర్గా అయిపోయింది ఆయన ల్యాండ్. తర్వాత ఇంకో కొన్ని రోజులకి, ఇప్పుడు ఈ సర్కారు ఉన్నప్పుడే అమ్మాల్సిన అవసరం లేదు కదా ఇంకో రైతు, ఇంకో కొన్ని రోజుల తర్వాత ఈ మూలకున్న రైతు అమ్మిండు లేదా కొన్నాడు. ఇక్కడ కూడా సర్వే మ్యాప్ చేసిండ్రు, క్లియర్ ఎవరి వాళ్ళకి చేసిరు. ఇక్కడ ఈ రైతు సమస్య క్లియర్ అయింది, ఇక్కడ ఈ రైతు సమస్య క్లియర్ అయింది, ఇక్కడ ఈ రైతు సమస్య క్లియర్ అయింది. ఇది నేను అనుకుంటున్నటువంటి నా అజంప్షన్ అనుకోవచ్చు. మరి ఎవరైనా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ కనెక్షన్స్ ఎవరైనా కింద టెక్స్ట్ మెసేజ్ చేయండి. నేను అనుకుంటున్నటువంటి ఈ వీళ్ళు చెప్తున్నటువంటి విషయాలను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఇది. సో ఇట్లా తద్వారా మెల్లగా ఈ సర్వే నెంబర్ 130/Aలో అమ్మకాలు కొనుగోళ్ళు అన్నీ జరిగే సమయానికి అన్నిటికీ బౌండరీస్, అన్నిటికీ మ్యాపులు అనేది విస్తీర్ణము బౌండరీస్ అనేది ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఎక్స్టెండ్ ల్యాండ్ ఉన్నదానికంటే ఎక్కువ పాస్బుక్లలో తక్కువ ఉన్న అందరి సమస్యలు తీరి ఒకసారికి ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉండొచ్చు కొన్ని రోజులకి అని ఈ సర్కారు భావిస్తుంది. సో ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉంది కొన్ని రోజులకు అని సర్కారు భావిస్తుంది. తద్వారా సమస్యల్ని డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్స్ తీసుకురావడానికి అవకాశం ఉందని చెప్పేసి అయితే సర్కారు భావిస్తుంది. సో ఆ విధంగా పోతున్నట్టుగా తెలుస్తుంది. కర్ణాటకలో సక్సెస్ అయ్యింది, తెలంగాణలోని ఇది అమలు చేసేందుకు భూభారతిలో పొందుపరిచాం. అయితే ఇప్పటికిప్పుడు దీన్ని అమలు చేయడం కష్టం. చూసారా, దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్ సర్వేయాల నియామకం జరగాలి. అది ఇక్కడనే సీనియర్లు పెద్ద విరవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ లైసెన్స్డ్ సర్వేయాల వ్యవస్థ అనేది ఉంది, దాంట్లో డబ్బుల ప్రవాహం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు చక్కగా పని చేయకపోవచ్చు, ఎక్కువ మంది సర్వేయాలు ఉంటే ఆ సర్వేయాలు తహసీల్దార్ మధ్య సమన్వయ లోపం ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు అని కూడా అంటారు. రెగ్యులర్ సర్వేయాల సంఖ్య తక్కువ, వారికి ఈ పని అప్పగించడం వల్ల పని భారం పెరుగుతుంది. అలాగే ఫ్లాట్ రిజిస్ట్రేషన్కి ఎలాగైతే మ్యాప్ గీస్తున్నారో అలాంటిదే ఇది. అయితే లైసెన్స్ సర్వేయర్ కొలతలు వేసి బౌండరీస్, అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన మ్యాప్ని ఇస్తారు. దీన్ని రెగ్యులర్ సర్వేయర్ పరిశీలించి ఆమోదిస్తారు. సో ఇక్కడ ఏమంటారు, లైసెన్స్డ్ సర్వేయర్ కొలిచి తర్వాత లాటిట్యూడు మిగతా అన్ని అక్షాంశ రేఖాంశాలు అన్నీ కూడా తీసిన తర్వాత లైసెన్స్ సర్వేయర్ అయిపోయిన తర్వాత ఈ రెగ్యులర్ సర్వేయర్ దీన్ని ఫైనల్ చేస్తారట. సో వాళ్ళతోనే ఫైనల్ కాదు ఇది, రెగ్యులర్ సర్వేయర్ పరిశీలించి ఆమోదిస్తారు. అయితే త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెడుతోంది. దీనికి సంబంధించి 2003లోనే లైసెన్స్ సర్వేయాల నియామకం విధి విధానాలకు సంబంధించిన గైడ్లైన్స్ ఉన్నాయి. సో దీన్ని రూపొందించినటువంటి వ్యక్తులకు మనం ఆ సార్ను కూడా కలిసే ప్రయత్నం అయితే చేద్దాం. సో సార్ కాళ్ళకు అందుబాటులోకి వస్తారో ఒక్కసారి అయితే ప్రయత్నం చేద్దాం మనం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ లైవ్లో ఉన్నాం సార్ మనం ఇప్పుడు. సార్ నిన్న డిస్కస్ చేసిన విషయాలన్నీ ఈరోజు దిశలో భూమి సునీల్ కుమార్ గారికి సంబంధించి ప్రశ్నలు సమాధానాలకు సంబంధించి దీంట్లో వచ్చింది సార్. ఇక్కడ ఏమొచ్చిందంటే సార్ వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఓకే,
భూభార్ చట్టం కొంచెం డిఫరెంట్గా ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలకి ఇది భిన్నంగా కనిపిస్తుంది. ఏ రాష్ట్రంలోనూ భూధార్ సర్వే మ్యాప్ వంటి సెక్షన్లు జోడించలేదు. అందుకే కొందరు రిటైర్డ్ అధికారులు పెదవి విరుస్తున్నారని వాళ్ళు కూడా గుర్తించారు సార్. హలో, రిటైర్డ్ అధికారులు పెదవి విరుస్తున్నారు. ఇలాంటిది ఎందుకు ప్రవేశపెడుతున్నారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, అంతా గందరగోళంగా ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. అందుకే భూభార్ చట్టాల అమలు, దాని ద్వారా తలెత్తే సమస్యలు, ప్రయోజనాలపై ఇది సమస్యలు, ప్రశ్నలు, సమాధానాలు చెప్తున్నామంటారు సార్. అయితే ఇక్కడ మొదటి ప్రశ్నలోనే ఈ లైసెన్స్డ్ సర్వేల నియామకం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్లో మ్యాప్ ఉంటుందని అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారంటే సార్, దీనికి సంబంధించి 2003లోనే లైసెన్స్డ్ సర్వేల నియామకం అనేది జరిగింది. దానికి విధి విధానాలకు సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు సార్. అయితే ఈ లైసెన్స్ సర్వేయర్లు సర్వే చేసిన తర్వాత రెగ్యులర్ సర్వేయర్ దాన్ని ఆమోదిస్తాడు అని చెప్తున్నారు సార్. సో ఈ వీళ్ళు ఎంపిక పూర్తి కావడానికి ఒక 6 నెలల సమయం పడుతుంది. తర్వాత సర్వే మ్యాప్ విధానం మొదలవుతుంది అంటారు సార్. అయితే ఈ 2003లో చేసినటువంటి ఈ విధి విధానాలు ఇప్పటికి పనిచేస్తాయా? అప్పుడు ఎట్లాంటి విధి విధానాలు ఉన్నాయి? 2003లో లైసెన్స్ సర్వేయర్ల ఈ వ్యవస్థ అనేది ఏ రకంగా ఉపయోగపడే అవకాశం ఉంది సార్? అప్పుడు ఏ ఉద్దేశంతో ఈ విధి విధానాలు రూపకల్పన చేసిరు, సర్వేయర్లను తీసుకున్నారు? అదే సర్వేయర్లు అదే విధి విధానాలు ఇప్పుడు కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఈ భూభారత్కి ఏ రకంగా ఉపయోగపడే అవకాశం ఉంది సార్? అంటే మన దగ్గర అయితే తెలంగాణ, ఆంధ్రాలో ఈ లైసెన్స్ సర్వేయర్ సిస్టమ్ ఫెయిల్ అయిందండి. ఓకే, ఫెయిల్ అయిందంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, రైతులు వాళ్ళకి డైరెక్ట్గా మనం చేసుకోవడానికి అది కుదరదు కదా. పైగా గవర్నమెంట్ సర్వేయర్లు కూడా ఈ వ్యవస్థను వ్యతిరేకించారు. ఓకే, అందువల్ల అది ఫెయిల్ అయిపోయి వాళ్ళందరూ ఆ ట్రైనింగ్, చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళు లైసెన్స్ తీసుకున్నా వాళ్ళందరూ వేరే ఉద్యోగాలు ఎత్తుక్కొని వెళ్ళిపోయారు. ఓకే, కొంతమందిని మాత్రం సెర్ప్లో ఉపయోగించుకున్నారు, మన సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. ఓకే, అదర్వైజ్ వీళ్ళందరూ చెల్లా చెదురైపోయారు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు లేవు, లేకపోతే ఒకవేళ ఏదైనా పని చెప్పినా ఎంఆర్ఓలు కానీ సర్వేలు కానీ వాళ్ళు ఏదో అన్అఫీషియల్ గా కొంత పని చేయించుకున్నారు తప్ప జీతం ఇచ్చే దానికి ప్రొవిజన్ పెట్టలేదు సార్. ఇప్పుడు లైసెన్స్ సర్వేలకు జీతాలు లేవా సార్? లైసెన్స్ సర్వేలకు జీతం ఎవరు ఇస్తారండి? ఓకే, అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ఎవరు పని చెప్తారో వాళ్లే ఫీజు పే చేసుకునేటట్టు రేట్లు నిర్ణయించారు. ఓకే, మరి ఆ రేట్ ప్రకారం వీళ్ళు చేయించుకున్నా దాన్ని ఎంఆర్ఓ, సర్వేయర్ వీళ్ళందరూ ఒప్పుకుంటే తప్ప అది ఆ రికార్డుకి ఏమి వ్యాలిడిటీ ఉండదు. పైగా వీళ్ళకి సెక్షన్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ కింద వీళ్ళకి ఏం పవర్స్ లేవు. ఓకే, అంటే సెక్షన్ 5 నుంచి 13 దాకా ఏం లేవు. ఓకే, అంటే ఓన్లీ సర్వే చేయడానికే ఉంది తప్ప అదర్వైజ్ దానికి ఒక చట్టబద్ధత కలిపి కేవలం రైతు పిలిస్తే పోవాలి, సర్వే చేయాలి, తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసేయాలి అంతే. చెప్పండి మీ డౌట్ ఏంటి? అదే సార్, ఇప్పుడు ఈ లైసెన్స్ సర్వేయాలను మళ్ళీ ఆ విధానాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఈ దాదాపు ఒక 6,000 మందిని తీసుకుంటున్నారు. మరి గతంలోనే చాలా మంది ఇంట్రెస్ట్ చూపెట్టలేదు, మరి ఇప్పుడు వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవడం అంటే ఏంటి నాకు అర్థం కాదు. జీతాలు ఇస్తారా? అదే సార్, ఇప్పుడు మరి అదే భూభారత్ ఇప్పుడు అది కాదండి, జీతాలు ఇవ్వకుండా ఎవరో పార్టీలు అప్లై చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని అంటే ఆ సిస్టమ్ వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళకంటూ శాలరీ లాంటివి ఫిక్స్ చేసి వాళ్ళకంటూ ఒక చట్టబద్ధత తీసుకొస్తే ఏదైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు 10,000 మంది విఆర్ఓలను తీసుకుంటున్నారు కదా. అవును సార్. అందులో సర్వీస్ లో ఉన్న వాళ్ళని తీసుకొని మిగతా పోస్టులన్నీ టెక్నికల్ వాళ్ళని విలేజ్ సర్వేయర్లుగా రిక్రూట్ చేసి ప్రతి 2 గ్రామాలకి ఒక సర్వేయరు, ప్రతి 2 గ్రామాలకి ఒక విఆర్ఓ అట్లా ఉండేటట్టు కనుక చేస్తే బాగుంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 10,000 మంది విలేజ్ సర్వేయర్లను అపాయింట్ చేశారు. వాళ్ళు రోజువారీ సమస్యలైనా పరిష్కరించగలరు. రీసర్వే కూడా వాళ్ళ బృందాలుగా ఏర్పరిచి, టీమ్స్ గా ఏర్పరిచి వాళ్ళ చేత రీసర్వే కూడా చేయించవచ్చు. వాళ్ళు డ్రోన్ టెక్నాలజీతో కూడా
వాళ్ళు చాలా సర్వే ప్రయత్నం చేశారు ఆంధ్రాలో. ఓకే. అంటే ఆ సర్వే దాంట్లో తొందర పెట్టి లేకపోతే లేకపోతే డ్రోన్ ఫోటోలు నాణ్యత లేక వాళ్ళకి సరిగా టైం ఇవ్వక లేదు కొంత మరి కొత్త చట్టాల వల్ల ఏమన్నా నష్టం వస్తుందేమో అని భయపడి ఆ విధంగా ఏమన్నా చాలా సమస్యలు వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ సర్వే చేసే కెపాసిటీ ఉంది ఇప్పుడు వాళ్ళకి. 10,000 మంది విలేజ్ సర్వేలు ఉన్నారంటే అది పెద్ద అసెట్ కదా. అవును సార్. సో ఇక్కడ మనం అంతమందిని పెట్టుకోలేకపోతే కనీసం ఒక 5,000 మంది విఆర్ఓలు, ఒక 5,000 మంది విలేజ్ సర్వేయర్లు ఉంటే బాగుంటుంది. అది వాళ్ళకి రెగ్యులర్ శాలరీస్ ఇచ్చేటట్టు, రెగ్యులర్ శాలరీస్ ఇచ్చేటట్టు ఉంటే ఏమన్నా బాగుంటుందని. బాగుంటుంది. ఓకే. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మిగతా అనుమానం వచ్చినప్పుడు మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా, అంటే లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థ అనేది తెలంగాణలో, అంటే ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఎప్పటి నుంచో ఉంది. బట్ అది అంతగానో వర్కౌట్ కాలేదని చెప్పేసి అయితే సీనియర్ అధికారి అయితే చెప్తున్నాడు. ఇంకా మిగతా సమస్యలను కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం చాలామంది రైతులు పాస్బుక్లో సర్వే నెంబర్కు దున్నుకుంటున్న భూమికి మధ్య చాలా తేడా ఉంది. ఈ వైవట్ కబ్జాల అంశం క్లిష్టంగా మారుతుంది. ఈ దశలో సర్వే మ్యాప్ ఎలా సాధ్యం? సో ఇక్కడ ప్రశ్న క్లియర్ అర్థమైందా? ప్రస్తుతం చాలామంది రైతుల పాస్బుక్లోని సర్వే నెంబర్కు దున్నుకుంటున్న భూమికి మధ్య చాలా తేడా ఉందట. ఈ వైవట్ కబ్జాల అంశం క్లిష్టంగా మారుతుంది. ఈ దశలో సర్వే మ్యాప్ ఎట్లా తీయగలుగుతారు అని చెప్పేసి ప్రశ్న. దానికి సమాధానం చెప్పి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డుకు పొజిషన్కి మధ్య చాలా తేడా ఉంది. రికార్డుకి పొజిషన్ చాలా తేడా ఉంది. ఇదేం ప్రమాదం కాదు. కలెక్టర్ల సదస్సులోనే ఈ ప్రస్తావన వచ్చింది. అప్పుడు పాస్బుక్లోని సర్వే నెంబర్ కంటే పొజిషన్ ప్రకారం సర్వే చేయడమే కరెక్ట్. సో క్లియర్ అర్థమైంది కదా. అందుకే మనం కాస్తులో ఉంటేనే పాస్బుక్ అని మనం గతంలో వేస్తే చాలామంది ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది, కబ్జా చేసిన ఉందే బలం అవుతుందంటే, మరి ఇప్పుడు ఆల్రెడీ పొజిషన్లు సర్వే నెంబర్ పాస్బుక్లో ఒక రకంగా ఉండి పొజిషన్లో ఒక దగ్గర ఉంటే, పొజిషన్లు ఉన్నాడంటే మనకి ఇబ్బంది లేదనంటే కదా. పక్క వంటతో వాంతో ఇంతో ఇబ్బంది లేకుండానే పొజిషన్లో ఉన్నాడు. అది ఆయన భూమి అనే 8 నెలల నుంచో ఉన్నాడు. సో సర్వే నెంబర్ కొంచెం అడ్డేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్నే ప్రామాణికంగా తీసుకుంటామంటారు. ఇప్పుడు పాస్బుక్లో సర్వే నెంబర్ కంటే పొజిషన్ ప్రకారమే సర్వే చేయడం కరెక్ట్. అది ఏ నెంబర్లో ఉన్నా రికార్డులోని విస్తీర్ణానికి పొజిషన్లో ఉన్న విస్తీర్ణం ఓకే, రికార్డులోని విస్తీర్ణానికి పొజిషన్లో ఉన్న విస్తీర్ణ సరిపోలితే అక్షాంశాల రేఖాంశాలతో సరిహద్దులను గీసి సర్వే మ్యాప్ను రూపొందించాలి. అయితే ఇలాంటి మ్యాప్ను వ్యాలిడేషన్ చేసి పాస్ పుస్తకంలో జత చేయడం ద్వారా వివాదాలు తలెత్తవు. సో దీన్ని వ్యాలిడేషన్ చేసి పాస్ పుస్తకంలో జాయిన్ చేస్తారట. ఇలా అమలు చేసేందుకు CCLA నుంచి గైడ్లైన్స్ విడుదల చేస్తే బాగుంటుంది. అలాగే భూభారతిలో ప్రతి భూకమతానికి భూదారు నంబర్ ప్రస్తావన ఉన్నది. ఇందులో 2 రకాలు, ఒకటి తాత్కాలికం, రెండోది పర్మనెంట్. తాత్కాలికం అంటే ఇప్పటికిప్పుడు రికార్డును పరిశీలించి భూదారు నంబరు కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. లేదంటే జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి రైతు దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డులను మరోసారి పరిశీలించి ఎలాంటి చిక్కులు లేకపోతే భూదారు టెంపరీ నెంబర్ ఇవ్వచ్చు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో సర్వే చేసి కోఆర్డినేట్ ఫిక్స్ చేసి పూర్తి స్థాయిలో మ్యాప్తో సహా రూపొందించాలి. అప్పుడు పర్మనెంట్ భూదారు నంబర్ను జనరేట్ చేయాలి. ఇది క్రమ పద్ధతిలో చేస్తే ఇప్పుడున్న సర్వే నెంబర్లతో పని లేదు. కబ్జాలో ఉన్న విస్తీర్ణం మేరకు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. సో క్రమ పద్ధతిలో చేస్తే ఈ సర్వే నెంబర్లతో పని లేదు. పొజిషన్లో కబ్జాలు ఎక్కడ ఉంటే దాన్నే విస్తీర్ణం మేరకు కరెక్ట్గా సరిపోతే సరిపోతుంది అని చెప్పేసి కూడా అంటుండు. ఇక పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించే వ్యవస్థ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ఇంకో ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నారు కదా, అది ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే ప్రశ్నకు సమాధానం ఒకసారి చూడండి. పేదలకు ఉచిత న్యాయం సాయం అందించేందుకు 2 మార్గాలను సూచించాం. తాలూకా స్థాయిలో న్యాయ సేవా సంస్థలు, లీగల్ సెల్ అథారిటీస్ పనిచేస్తున్నాయి. వాటిలో RDO కూడా సభ్యుడే. ఇలాగే జిల్లా స్థాయి లీగల్ సెల్ అథారిటీలో జాయింట్ కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో సెక్రటరీలు ఉంటారు. వీళ్ళు తలుచుకుంటే సామాన్యులకు ఈ సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందించవచ్చు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పారాలీగల్ వాలంటీర్లు ఉండేవారు. వారిని ఇతర శాఖలో పనిచేస్తున్నారు. వ్యవసాయం, రెవెన్యూ చట్టాలు, పరిపాలన మీద వీరికి అనుభవం ఉన్నది. వారందరినీ తిరిగి రెవెన్యూ శాఖలోకి ఎలాంటి ఆర్థిక భారం పడకుండా బదిలీ చేయవచ్చు. 135 మంది జిల్లాల్లోకి పంపవచ్చు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఓ సెల్ ఏర్పాటు చేయవచ్చు. రైతుకు సమస్య ఉంటే ఆ సెల్ సంప్రదిస్తే ఏ విధంగా చేయొచ్చో సూచనలు చేస్తారు. ఏమైనా అప్లికేషన్లు పెట్టించాలని ఉన్న సందర్భంలో రైతులకు సహకారాన్ని అందించవచ్చు. ఈ ప్రస్తావన గురించి సీఎం రేవంత్ రెడ్డికి వివరించాం. త్వరలోని సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఉచితంగా పేద, గిరిజన, ఆదివాసీలకు న్యాయ సాయం అందించేందుకు వ్యవస్థ కోసం ITDA దగ్గర ఫండ్ కూడా ఉంటుంది, సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అంటారు. సో మొత్తంగా న్యాయ సహాయం కూడా అందించడానికి వీలుందని చెప్పేసి కూడా అంటుండు. ఇక ట్రిబ్యునల్ ప్రస్థానం ఉందా లేదా, ఎప్పుడు ఏ స్థాయిలో ఏర్పాటు చేస్తారు? సో ట్రిబ్యునల్ వ్యవస్థకు సంబంధించిన
ప్రశ్న కూడా అడిగారు. దానికి సమాధానం ఒకసారి చూద్దాం. భూభారతి చట్టంలో ప్రధానంగా చేర్చారు. అయితే ఏ స్థాయిలో ట్రిబ్యునల్ పెట్టాలన్న పరిశీలన నడుస్తోంది. ప్రభుత్వం కూడా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే ఎవరిని నియమించాలన్న అంశం కూడా పరిశీలిస్తున్నారు. చట్టం, రూల్స్, సదస్సులు అమలు చేసేందుకు సమయం పడుతుంది. అలాగే దరఖాస్తుల పరిష్కారం, అప్పీల్స్ పూర్తయిన తర్వాతే ట్రిబ్యునల్స్తో పని ఉంటుంది. ఇప్పుడే భూభారతి చట్టం అమల్లోకి వస్తుంది. ట్రిబ్యునల్స్తో పనికి కాస్త టైం పడుతుంది. ఈలోగా జూన్ 2 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. అప్పుడు ప్రతి గ్రామం నుంచి భూ సమస్యల పరిష్కారానికి అప్లికేషన్లు వస్తాయి. వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే ఏ జిల్లాలో ఏ స్థాయిలో భూ సమస్యలు ఉన్నాయో అంచనా దొరుకుతుంది. జూన్ 2 నుంచి 15 తారీఖు చేసే రెవెన్యూ సదస్సుల ద్వారా ఎన్ని సమస్యలు ఉన్నాయో ఒక అంచనా అయితే దొరుకుతుంది అంటారు. అప్పుడు ఉమ్మడి జిల్లా స్థాయిలో పెట్టాలా, 4 ప్రాంతాలు విభజించి ఏర్పాటు చేయాలా? ఓకే, అప్పుడు వచ్చిన అప్లికేషన్లు బట్టి జూన్ 2 నుంచి 15వ తేదీ వరకు జరిగే రెవెన్యూ సదస్సులలో వచ్చే అప్లికేషన్లు బట్టి అవిట్లా అప్లికేషన్ల తీవ్రత, సమస్య తీవ్రతను బట్టి ఉమ్మడి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలన్నా, ఎక్కువ అప్లికేషన్ ఉంటే ఏ జిల్లాకు ఆ జిల్లాకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనేది ఆలోచిస్తారట. 4 ప్రాంతాలుగా విభజించి ఏర్పాటు చేయాలా, ప్రతి జిల్లాకు అవసరమా అన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెల్లడిస్తుంది. ఇదంతా జరగడానికి కనీసం 6 నెలలు పట్టొచ్చు, కానీ ట్రిబ్యునల్స్ పెట్టడం మాత్రం పక్కా అంటుండు. ఇక రూల్ 4(1) ప్రకారం భూమి వివరాలు తప్పుగా నమోదైతే సంవత్సరం లోపు దరఖాస్తు పెట్టుకోవాలన్నారు. పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది? ఏడాది లోపలనే పెట్టుకోవాలన్నారు. పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది అనే ఒక ప్రశ్న, మనందరి ప్రశ్న. దానికి సమాధానం చూద్దాం. భూభారతిలో ఈ అంశాన్ని చేర్చడం పట్ల పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి. నిజమే. అయితే ప్రతి ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక ప్యూరిఫైడ్ ఆర్ఓఆర్ రికార్డును రూపొందించుకోవాలి. ఆర్ఓఆర్ 2020 అమల్లోకి వచ్చిన తర్వాత ఆ పని చేయలేదు. ఇప్పటికే 5 ఏళ్ళు గడిచింది. ఇంకా అనేక భూ సమస్యలు ఉన్నాయి. అయితే ప్రతి రైతు తన రికార్డును చూసి సరిగ్గా ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా వెరిఫై చేసుకోవాలి. ఏదో ఒక రోజు సరి చేయించుకోవాల్సిందే కదా. అందుకే రికార్డును ఆర్ఓఆర్ 1948, ఆర్ఓఆర్ 1971 అమలు చేసినప్పుడు ప్రతి గ్రామానికి ప్యూరిఫైడ్ రికార్డును రూపొందించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వాటిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు అదే జరగాలి. అయితే ఏడాది నిబంధన పెట్టడం వల్ల ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత కూడా అప్లికేషన్ పెట్టుకుంటే పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారం తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు ఉంటుంది. సో ఇబ్బంది ఏం లేదు. ఏడాది లోపల పూర్తి చేయాలని ఒక సంకల్పం. ఆ తర్వాత కూడా ఏమైనా అప్లికేషన్ పెట్టుకుంటే పూర్తి చేసే అధికారం అయితే ఆర్డీఓలకు, తహసీల్దార్లకు అయితే ఉంటుంది కదా అంటారు అన్నట్టు కలెక్టర్. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియనే. ప్రతి ఒక్కరూ నెగిటివ్ కోణంలో కాకుండా ప్యూరిఫైడ్ రికార్డు తయారు చేయడానికి సహకరించాలి. ఈ రికార్డు ప్యూరిఫై చేస్తే పర్మనెంట్ భూదార్ నంబర్ కూడా పొందొచ్చు. ఒక్కసారి డిస్ప్యూట్ ఫ్రీగా ల్యాండ్ మారితే దాని విలువ ఏ స్థాయిలో పెరుగుతుందో కూడా అంచనా వేయాలి. అర్థమైందా? డిస్ప్యూట్ ఒక సర్వే నెంబర్ డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్ అయిపోయింది అనుకో, ఇక పర్మనెంట్ భూదార్ నెంబర్ వచ్చిన ల్యాండ్ ఉంటే ఇక ఇలా ఏ సమస్య లేదన్నట్టుగా, అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే నిజంగా మరి దాని విలువ ఏ స్థాయిలో పెరుగుతుందో కూడా అంచనా వేయాలని చెప్పి అంటారు. మరి చూడాలి దానికి సంబంధించి ఎట్లా ఉంటుందో. భూభారతి రూల్స్పై రెవెన్యూ అధికారులు ఉద్యోగులకు అవగాహన కల్పించారా అనే ఒక ప్రశ్న. నిజంగానే మరి ఈ భూభారతి గురించి అసలు అది తహసీల్దారులకు వీళ్ళకు పాత చట్టాల గురించి వాళ్ళకి తెలుస్తుంది. మరి కొత్త చట్టం ఇప్పటికైనా అవపోసన పట్టిరా లేదా అనేది ఒక పెద్ద సమస్య. ప్రస్తుతం భూభారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. ప్రతి జిల్లా కలెక్టర్ మండలాల్లో సదస్సులు నిర్వహిస్తున్నారు. వారే స్వయంగా వెళ్లి చట్టంలో ఎలాంటి అంశాలు ఉన్నాయో వివరిస్తున్నారు. అయితే రూల్స్ గురించి ప్రతి చిన్న విషయం అధికారులకు తెలియాలి. తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్తో పాటు ప్రతి రెవెన్యూ ఉద్యోగికి మార్గదర్శకాల గురించి తెలిసినప్పుడే అమలు చేయడానికి వీలవుతుంది. వాళ్ళకు కూడా ప్రభుత్వం వర్క్షాప్ నిర్వహించాలని సూచించమంటారు. ఇక ఇంకో ప్రశ్న, ఒక సర్వే నంబర్లో 100 ఎకరాలు ఉంటే అందులో కొంత భాగమే ప్రభుత్వానిది, కానీ పూర్తి విస్తీర్ణాన్ని పీఓబీలో నమోదు చేశారు. దాంతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. అప్లై చేస్తే కాస్రా, సేత్వార్ అంటున్నారు. సుమోటోగా ఎందుకు తీసుకొని పరిష్కరించకూడదు అంటారు. ఒక సర్వే నంబర్లో కొంత మాత్రమే ప్రభుత్వ భూమి ఉంటే మిగతా ప్రైవేట్ భూమిని అంతా కలిపి దాన్ని పీఓబీలో పెట్టేసారు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అవి ఎందుకు సమస్య సాల్వ్ చేయొద్దనే ఒక ప్రశ్న. దానికి సమాధానం ఏం చెప్తారో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. నిజానికి ల్యాండ్ క్లాసిఫికేషన్ నిర్ణయించడానికి సేత్వార్, కాస్రా, పహాని మాత్రమే ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు కూడా అనేక మార్లు తీర్పునిచ్చింది. కానీ ఇప్పటికీ అదే ప్రామాణికం అంటూ నిషేధిత జాబితాలో నమోదు చేశారు. ఆ తర్వాత పహానీలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటే తీర్పులను అధికారులు పట్టించుకోవడం లేదు. సో కేవలం సేత్వార్, కాస్రా, పహాని మాత్రమే ప్రామాణికం కాదని చాలాసార్లు కోర్టులు చెప్పినాయి. కానీ తహసీల్దార్ అవే ప్రామాణికం అనుకొని చెప్పి చాలా వాటిని నిషేధిత జాబితాలో పెట్టారు. ఆ తర్వాత నార్మల్ పారినాకర్లకు కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్న తీర్పులను అధికారులు పట్టించుకోవడం లేదు. అయితే గతంలో పనిచేసిన అధికారులు సూచించిన మార్గాన్నే ఇప్పుడు అధికారులు పాటిస్తున్నారు. కానీ ఆ తర్వాత పట్టాగా మారి అనేక క్రయ విక్రయాలు చోటు చేసుకున్నాయి. వీటిని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. కనీసం 30 ఏళ్ల పాటు, నిన్న కూడా వచ్చింది ఈ అంశం, 30 ఏళ్ల పాటు పట్టాగా ఉంటే దాన్ని పట్టాగా చూడాల్సిందే.
ఏదైనా పీరియడ్లో సర్టెన్ టైంలో 30 ఏళ్ల పాటు అది పట్టా అని ఎక్కడైనా కనిపిస్తే అది పట్టాగా పరిగణించాల్సిందే. ఎందుకంటే లీగల్గా సేల్ డీడ్ చేసుకున్నారు, ఆ డీడ్ ఎందుకు చేశారన్న ప్రశ్న లేవనెత్తుతుంది. అలాగే 50 నుంచి 60 ఏళ్ల నుంచి అది పట్టాగా ఉంటూ చేతులు మారింది. ఇప్పటికే సేత్వార్ ప్రకారం ప్రభుత్వానిదిగా రికార్డు మార్చగలరు, కానీ రైతుల నుంచి లాక్కోలేరు. వివాదం అలాగే కొనసాగుతుంది. ఇప్పటికైనా న్యాయస్థానాల ఆదేశాల మేరకు సీసీఎల్ఏ నుంచి సర్క్యులర్ జారీ కావాలి. వీటిపై అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా సీసీఎల్ఏదే. ఏదేమైనా సేత్వార్లో ప్రభుత్వం అని ఖరీజ్ ఖాతా అని ఉంది కనుక, సో సేత్వార్లో ప్రభుత్వం అని అంటే సర్కారీ అని లేకపోతే ఖరీజ్ ఖాతా అని ఉంది కాబట్టి దాన్ని పీఓజీ నుంచి తొలగించమని అధికారుల విధానం తప్పు. ఆ తర్వాత పహానీలు పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే ఆర్ఓఆర్ 1971 ప్రకారం 1989 నుంచి 1996 వరకు ప్రతి గ్రామంలో ఆర్ఓఆర్ రికార్డు రూపొందించారు. దీనికి గెజెట్ విడుదల చేశారు. ఏదైనా పరిగణలోకి తీసుకోవడం ద్వారా పీఓబీ సమస్యలు సగానికి పైగా పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా ఒక వార్త ఉంది. ఇక రాజా నెట్వేను ఇక 40 నుంచి 50 ఏళ్ల క్రితం ఎప్పుడో ఓసారి పన్ను కట్టకపోతే ఖరీజ్ ఖాతాగా నమోదై భూములను ప్రభుత్వానిదిగా నమోదు చేశారు. ఆ తర్వాత పట్టాగా రాశారు. అర్థమైందిగా. చాలామంది ఖరీజ్ ఖాతా అంటే కొంతమంది తెలుసు, దాని సమస్యలు ఎదురవుతున్న వాళ్ళకి, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. ఎక్కడైనా ఒక్క సంవత్సరం దానికి పన్ను కట్టకపోతే దాన్ని ఖరీజ్ అని చెప్పేసి అప్పట్లో రాశారు. ఆ రాసిన దాన్ని పట్టుకొని ప్రభుత్వ భూమి అని చెప్పేసి రాసేసారట. 40-50 ఏళ్ల క్రితం ఎప్పుడో ఓసారి పన్ను కట్టకపోతే ఖరీజ్ ఖాతాగా నమోదై భూములను ప్రభుత్వానిగా నమోదు చేశారు. ఆ తర్వాత పట్టాగా రాశారు. ఎన్నో లావాదేవీలు చోటు చేసుకున్నాయి. వాటిని క్లాసిఫికేషన్ చేంజ్ చేసేందుకు ఇష్టపడడం లేదు. దాంతో దరఖాస్తులు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రశ్న. దానికి సమాధానం ఏం చెప్తారో చూద్దాం. ఖరీజ్ ఖాతా అంటే డెఫినేషన్ తెలియకపోవడమే పెద్ద కారణం. ఏదో ఒక ఏడాది సదరు రైతు పన్ను కట్టకపోతే ఖరీజ్ ఖాతాను నమోదు చేసి ఉంటారు. ఆ మరుసటి సంవత్సరం పన్ను చెల్లించినప్పుడు తిరిగి పట్టాగా పహానీలో నమోదు చేస్తారు. ఇక అప్పటి నుంచి అది పట్టాగా కొనసాగుతుంది. 50-60 ఏండ్లుగా క్రయ విక్రయాలు సక్సెషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఖరీజ్ ఖాతా అంటూ నిషేధ జాబితాలు నమోదు చేయడం సరైనది కాదు. దీనిపై సీసీఎల్ఏ నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు అందాలి. ప్రతి అధికారికి ఇలాంటి వాటిని అన్ని పహానీలు చూసి నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని చెప్పేసి కూడా భూమి సునీల్ గారు చెప్తున్నారు. ఇక భూభారతిలో వివరాలు తాత్కాలికమా ఎందుకు అని అంటారు. భూభారతిలో ఎందుకు తాత్కాలికం అని, ధరణి పోర్టల్లో ఉన్న డేటా తాత్కాలికమే. అవును, కొత్త పోర్టల్లో ప్యూరిఫైడ్ డేటాను అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ధరణి పోర్టల్ని అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు కొన్ని నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. దాంతో అనేక ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు ఆ సమస్యలు ఉత్పన్నం కాకుండా 6 నెలల పాటు అనేక కార్యక్రమాలు చేపట్టి డేటాను ప్యూరిఫై చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టులు జిల్లాకో మండలంలో పైలట్, ఆ తర్వాత జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు రెవెన్యూ సదస్సులు ఉంటాయి. ప్రతి ఊరిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. దీని ద్వారా రికార్డు సరిగ్గా అవుతుంది. అప్పుడు కొత్త పోర్టల్లోకి మారుతుంది. ఇప్పుడు రైతులు ఇబ్బంది కలగకుండానే ఆ ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న సదుద్దేశమే అని చెప్పేసి కూడా అంటారు. సో ఇంకోటి, అప్పీల్ టైం లిమిట్లో జరగాలంటున్నారు. కానీ అధికారులు కూడా నిర్దిష్ట సమయంలో పనిచేయాలి కదా అని వారిని శిక్షించరా? అప్పీల్కు ఇంత టైం అని చెప్పి మీరు చెప్తారు సార్, కరెక్టే. మరి అధికారులు ఆ టైంలో నిర్దిష్టమైన సమయంలో పనిచేయకపోతే వాళ్ళు శిక్షించారా అనే ఒక ప్రశ్న. చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఇప్పుడే భూభారతి చట్టం అమలవుతుంది, ఇంకా రైళ్లు స్టార్ట్ కాలేదు. ఓసారి స్పీడ్ అందుకున్న తర్వాత ప్రతి పనికి టైం లిమిట్ పెట్టుకోవాల్సిందే. సిటిజన్ సర్వీసెస్ గ్యారంటీ చట్టం వంటివి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తారు. ఇప్పుడైతే కొంత టైం పట్టొచ్చు, వాళ్ళకి ఈ రెవెన్యూ చట్టాల మీద అవగాహన రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్క్యూజ్ ఉంటుందని చెప్తారు. ఇక భూదార్ నంబర్ ఎప్పటి నుంచి ఇస్తారు, ఇచ్చేటప్పుడు రైతులు ఏం చేయాలి? సో భూదార్ ఏంది సార్, మరి అది ఇచ్చేటప్పుడు రైతులు ఏం చేయాలని చెప్పేసి ప్రశ్నలు కూడా ఉంటాయి కదా. దానికి సమాధానం, ప్రతి కమతానికి భూదార్ నంబర్ ఇవ్వాలని భూభారతిలో చేర్చాం. ఇది ఎందుకో తెలుసుకోకుండా కొందరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిజానికి ఇది 2 రకాలు. ఒకటేమో టెంపరీ, రెండోదేమో పర్మనెంట్ నెంబర్. అన్ని రికార్డులు వెరిఫై చేసి కరెక్ట్గా ఉంటే ఇచ్చేది టెంపరీ. ఈ ప్రక్రియ పూర్తి చేయడం వల్ల భూ సమస్యలు తీరుతాయి. అలాగే రికార్డుకు గ్రౌండ్కి మధ్య తేడాలు తగ్గుతాయి. ఇప్పుడు ఆ ల్యాండ్ పార్సిల్ని సర్వే చేస్తారు. అక్షాంశాలు రేఖాంశాలతో సర్వే మ్యాప్ గీస్తారు. ఆ మ్యాప్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కోఆర్డినేట్స్తో కూడిన భూదార్ నంబర్ జారీ అవుతుంది. ఈ నంబర్ టైప్ చేయగానే ఒక మనిషి ఆధార్ నంబర్ ద్వారా ఎలాంటి వివరాలని తెలుస్తాయో దీని వివరాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తాయి. విస్తీర్ణం, పట్టాదారుడు, హద్దులు, ఆ ల్యాండ్ హిస్టరీ అంతా అందులోనే ఉంటుంది. ఇక లింక్ డాక్యుమెంట్ల ప్రస్తావన కూడా రాదు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆ ల్యాండ్ పార్సిల్కు పూర్తి రేట్స్ వస్తాయి. సో ఈ లింక్ డాక్యుమెంట్ల సమస్య కూడా లేదుగా, ఎలాంటి చిక్కులు ఉండదు. ఈ క్రమంలో ఆ రైతు భూమికి ఎంత విలువ పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పేరిట ఇంటి స్థలాలకు ఇదే చేస్తోంది. సో కేంద్రం చేస్తున్నటువంటి విధానమే ఇప్పుడు కూడా మనం చేస్తున్నామని. కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పేరిట ఇంటి స్థలాలకు ఇదే చేస్తుంది. స్వామిత్వ కార్డును తీసుకెళ్తే బ్యాంకు లోన్లు ఇచ్చే స్థాయిలో ఉంటాయి.
ఇక్కడ కూడా దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ భూమి భూధార నంబర్ ఇస్తే ల్యాండ్ విలువ ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. సో ఇప్పుడు ఇచ్చే 1,02 లక్షలు కాదు, పెద్ద మొత్తంలో రుణాలు రైతులు పొందే వీలుంటుంది. సో దీనికి ఒక వ్యాలిడిటీ వస్తుంది. ఒకసారి పర్మనెంట్ భూధార నంబర్ వచ్చిందంటే దాంట్లో ఎట్లాంటి డిస్ప్యూట్స్ లేవుగా, దానికి ల్యాండ్ హిస్టరీ మొత్తం ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో అన్నీ ఉంటాయి కాబట్టి బ్యాంకులు కూడా లోన్లు ఇస్తాయి, భూములకు కూడా విలువ పెరుగుతాయని కూడా అంటారు. భూమి నిరార్థక ఆస్తి కాదు, దాని నుంచి సంపద సృష్టించాలనేదే కాన్సెప్ట్. ఇది అర్థం చేసుకోకుండా భూధారపై విమర్శలు చేస్తూనే ఉంటారని చెప్పేసి కూడా అంటాడు. రైతులు సొంతంగా సర్వే చేయించుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. సార్ ఎట్లా సర్వే చేయించుకోవాలనే అనుమానాలకు సమాధానం ఇది. రైతులు సొంతంగా సర్వే చేయించుకోవచ్చు. సెక్షన్ 7578 ప్రకారం మ్యూటేషన్ సందర్భంగా మ్యాప్ కావాలి. మండల సర్వేయర్ సర్వే మ్యాప్ గీసి ఇస్తే దాన్ని పాస్బుక్లో చేర్చేందుకు సెక్షన్ 10 ప్రకారం తహసీల్దార్కి అధికారం ఉంది. లైసెన్స్డ్ సర్వేయర్ గీసినా దాన్ని మండల సర్వేయర్ పరిశీలించి తహసీల్దార్కు సమర్పిస్తారు. సర్వేయర్ వ్యాలిడేషన్ తర్వాత తహసీల్దార్ పాస్బుక్లో జత చేసేందుకు కుదురుతుంది అని చెప్పేసి కూడా అంటారు. సో మనం సొంతంగా కూడా అప్లై చేసుకోవచ్చట. అపోహలు అనుమానాలు ఒక్కసారి చూద్దాం. సో ఈ భూభారతి సంబంధించి అపోహలు అనుమానాలు. భూభారతి రాగానే మళ్ళీ పాస్ పుస్తకాల కోసం అప్లై చేయాలా? నా దగ్గర ధరణి పాస్బుక్ ఉంది కదా, అవును, మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరమే లేదు. సో ఆల్రెడీ అప్లై చేయాల్సిన అవసరం లేదంటారు. దరఖాస్తు పెండింగ్లో ఉంటే మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో చాలా ఉండేది. భూభారతి రాగానే మళ్ళీ పాస్ పుస్తకాలకు అప్లై చేయాలంటే నా దగ్గర ధరణి పాస్బుక్ ఉంది కదా, అవును, మళ్ళీ. ఇవన్నీ అపోహలు అనుమానాలు. ఇవి ఇన్ని రకాల అపోహలు అనుమానాలు ఉన్నాయి అన్నట్టు. దరఖాస్తు పెండింగ్లో ఉంటే మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సాదా బైనామా దరఖాస్తులు కొత్తగా పెట్టుకోవచ్చా? లేదు, మరో అవకాశం లేదు. గతంలో పెండింగ్లో ఉన్న 9 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే జరుగుతుంది. ఇక్కడ నుంచి తెల్ల కాగితాల మీద కొనుగోళ్లు అమ్మకాలు అనేది చెల్లవు. పాత పెండింగ్లోనే మాత్రమే చేస్తారు. సర్వే మ్యాప్ వెంటనే అమలవుతుందా? లేదు. సర్వేయాల వ్యవస్థ ఏర్పడిన తర్వాతనే ఓ తేదీని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అప్పటి నుంచి సర్వే మ్యాప్ అవసరం ఏర్పడుతుంది. లైసెన్స్డ్ సర్వేయర్ మ్యాప్ గీస్తే చెల్లుతుంది. దాన్ని మండల సర్వేయర్ వ్యాలిడేషన్ చేసి సంతకం చేస్తారు. ఆ తర్వాత తహసీల్దార్ దాన్ని పట్టదారు పాస్ పుస్తకంలో అతికిస్తారు. భూధార నంబర్ ఎప్పుడు ఇస్తారంటే రికార్డుల పరిశీలన తర్వాతే మొదలవుతుంది, ఇంకా మొదలు కాలేదంటుంది. సో మొత్తంగా అనేక అనుమానాలు సమాధానాలు అయితే ఇక్కడ ఉన్నాయి. భూ సమస్యల పరిష్కారం ఎట్లా అనేది ఏడాది లోపల ఎందుకు అప్లై చేయాలంటే ఏడాది లోపల వీలైతే అప్లై చేస్తే బెస్ట్. మీ సమస్యలు తీరితే మీరున్న సర్వే నెంబర్ డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్ అయితే దానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఇవ్వబడితే భూములకు విలువ కూడా పెరుగుతుందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇవ్వకపోతే ఎక్కడైనా మిస్ అయినా కూడా ఆ తర్వాత కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. దానికి అధికారాలు ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, తహసీల్దార్లకు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ అనేక ప్రశ్నలకు సమాధానాలు అయితే దొరికినాయి. ఇంకా మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు, వీటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీకు మళ్ళీ తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటా. అంతలోపల ఏమీ ఆగిపోదు. సో చాలామంది కాల్స్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు.